ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో కొంతమందికి పెన్షన్ కట్, దొంగ పెన్షన్లపై సీఎం సీరియస్, చంద్రబాబు ఆదేశాలు జారీ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అర్హత లేకున్నా పింఛన్లు తీసుకుంటున్న వారి నుంచి అప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఏపీలో అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రతి 10,000 మందిలో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన తాము నిర్వహించిన సర్వేలో ప్రతి 10,000 మందికి 500 మంది వరకు అనర్హులు అని తేలినట్లుగా స్పష్టం చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు సీఎం చంద్రబాబు. వచ్చే 3 నెలల్లోగా ప్రతి పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు. అర్హత లేకున్నా పెన్షన్లు తీసుకుంటున్న వారిపై ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు. అయితే ఇక పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి అని ఆదేశించారు సీఎం చంద్రబాబు. పింఛన్ల కోసం మెడికల్ బోర్డులు నుంచి బోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచే ఈ బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పింఛన్లు ఉంటే అందులో 78 వికలాంగ పింఛన్లే. 78 పింఛన్లదారులను పరిశీలిస్తే అందులో 22 మందే అర్హులుగా తేలింది. అనర్హులైన 56 మందిలో 27 మంది విచారణకు కూడా రాలేదని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.